డీటెయిల్స్ చూస్తే షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజ్కుమార్పై గతంలోనే కేసు నమోదైంది. భూ తగాదాలో ఇద్దరిని కొట్టి బెదిరించాడు రాజ్కుమార్. షాబాద్ పిఎస్లోనే రాజ్కుమార్పై కేసు నమోదైంది. రాజ్కుమార్పై ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగులోకి చూశాయి. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు రాజ్కుమార్. మాట్లాడాలని కలవాలని బాలికను బలవంత పెట్టేశాడు. శంషాబాద్లో కాలేజీకి వెళ్లే సమయంలోనూ వేధించేవాడు. రాజ్కుమార్ భయంతో బాలికను కాలేజీకి సైతం తల్లి పంపలేదు. పరీక్షల సమయంలో తప్పనిసరి బాలికను కాలేజీకి తీసుకెళ్లింది తల్లి. అయితే పరీక్ష తర్వాత బాలికను రాజ్కుమార్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. రాజ్కుమార్ నుంచి బాలికను తల్లి కాపాడింది. బాలిక తండ్రిని చంపినట్టే మీ అందరినీ చంపుతానంటూ రాజ్కుమార్ వార్నింగ్ ఇచ్చినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజ్కుమార్ నుంచి కాపాడాలని బాలిక తల్లి ఫిర్యాదుతో రాజ్కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. షాబాద్ పిఎస్ దగ్గర బాలిక బంధువులు ఆందోళన దిగారు. మే 16న రాజ్కుమార్పై ఫిర్యాదు చేసినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజ్కుమార్ను అదుపులోకి తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. రాజ్కుమార్ బయటే తిరుగుతూ చాలాసార్లు బెదిరించాడన్నారు. పోలీసుల అలసత్వం వల్లే ఈ హత్యలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి బొట్లేం మీరు అంటారా అని అనట్లే. మేము ఇప్పుడు పట్టుకోవడానికి రాజ్కుమార్ ఎన్నెళ్ళు పట్టుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు కాంతారెడ్డి రమేష్ ఎస్ఐ సిఐ కాంతారెడ్డి నిర్లక్ష్యమే చంపింది. వాళ్ళు పోలీసులు కాకపోతే పోలీసులు ఒక్కని కాదు కదా, నేను ఒక్కని ఏమన్నా ఉంది ఊరు మొత్తం వస్తుంది. వాళ్ళందరూ వాళ్ళందరూ వాడికి మాట్లాడానికి వస్తారు కదా పండు ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు. వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని ఈ ముగ్గురిని చంపేసి ఇంట్లో ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు. వాడిని కూడా చంపాలి. ఇప్పుడు దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు కాంతారెడ్డి గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది. ఈ షాబాద్ మండలంలో వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళే పని చేస్తే న్యాయం దగ్గర పోయి ఎవరిని అడగాలి? ఇమ్మీడియట్లీ వాడిని కూడా చంపేస్తారు. వాడిని కూడా చంపేయాలి. వాళ్ళని ఈ ముగ్గురిని చంపేసి ఇంట్లో ఫ్యామిలీని మొత్తం లేపేసినాడు. వాడిని కూడా చంపాలి. ఇప్పుడు దానికి చూడండి, సిఐ కాంతారెడ్డి గారు కాంతారెడ్డి గారు దాన్ని తప్పుదో పట్టిస్తారు. ఇప్పుడు వచ్చిన ప్రెస్ ఇదంతా రేపటి కల్లా కేసే పక్కకు వాళ్ళ పక్కతో పట్టిస్తారు అంతే. ఇంకా వాళ్ళ చేతులు అంత పవర్ ఉంది. ఈ షాబాద్ మండలంలో వాళ్ళు చేసేదానికి ఎవరు అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. మేమేం అడుగుతాం ఇంకా వాళ్ళ దగ్గర పోయి? ఎవరి దగ్గర పోయి న్యాయం అడగాలి? ఆ న్యాయం అడగాల్సిన వాళ్ళే పని చేస్తే న్యాయం దగ్గర పోయి ఎవరిని అడగాలి? రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో రాజ్కుమార్ అనే వ్యక్తి 6గురిని కత్తితో పొడిచి చంపాడు. భార్య, 2 పిల్లలతో పాటు మరో 3గురిని హత్య చేశాడు. నిందితునిపై గతంలో పోక్సో కేసు ఉంది. బెయిల్పై బయటకు వచ్చిన రాజ్కుమార్ పోక్సో కేసు పెట్టారన్న కక్షతో 6గురిని కిరాతకంగా హత్య చేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను పొడిచి చంపాడు. తన భార్య సరిత, పిల్లలు పరీక్షిత్, దైవక్షిత్ని కూడా సైతం హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
షాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రాజకుమార్పై గతంలోనే కేసు నమోదైంది. భూ తగాదాలో ఇద్దరిని కొట్టి బెదిరించాడు రాజకుమార్. షాబాద్ పిఎస్లోనే రాజకుమార్పై కేసు నమోదైంది. రాజకుమార్పై ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు రాజకుమార్. మాట్లాడాలని, కలవాలని బాలికను బలవంత పెట్టేశాడు. శంషాబాద్ కాలేజీకి వెళ్లే సమయంలో వేధించేవాడు. రాజకుమార్ భయంతో బాలికను కాలేజీకి సైతం తల్లి పంపలేదు. పరీక్షల సమయంలో తప్పనిసరి బాలికను కాలేజీకి తీసుకెళ్లింది తల్లి. అయితే పరీక్ష తర్వాత బాలికను రాజకుమార్ లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. రాజకుమార్ నుంచి బాలికను తల్లి కాపాడింది. బాలిక తండ్రిని చంపినట్టే మీ అందరినీ చంపుతానంటూ రాజకుమార్ వార్నింగ్ ఇచ్చినట్లు బాలిక బంధువులు తెలిపారు. రాజకుమార్ నుంచి కాపాడాలని బాలిక తల్లి ఫిర్యాదుతో రాజకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.